పొద్దుల పని తోముకుంటే బాగానే ఆలోచిస్తానేంది ఏ సిరానా నువ్వు బాగా ఆలోచిస్తానేంది ఏం లేదు కానీ చెప్పు. కాదే నువ్వు పొద్దుగా లేచిన కరెక్ట్ మీ వాళ్ళు ఏంది పొద్దున్న నుంచి చదువుతాను ఇంట్లోకి బయటకి వెళ్తలేరు మా వాళ్ళ పని అంతా అయిపోయింది మీ వాళ్ళు ఎత్తలేరేంది లేస్తారు పొద్దుగా లేవాలనే ఇది పల్లెటూరు పని చేసుకోవాలి చెప్పనా అబ్బా నాకు ఇప్పుడే లేదురా నీకు అవసరమా మా వాళ్ళు ఎప్పుడు లేస్తేంది ఎప్పుడు లేవకుంటే ఈ పిల్లలు వేసినవి అందరూ కూడా ఏళ్ళ పొద్దుగానే లేవన్నా ఈ నిజంగా పిల్లలు చెప్పినట్టు కొంచెం పిల్లగాడే ఉన్నట్టున్నారు. నువ్వు నా ఇంటికి తిరుగుతానికి పనిలేదా జరుగు ఊడవాలి కాదు ఇప్పుడు నీ పనికి ఏమన్నా నేను అడ్డం వచ్చిదానే నాకు ఇవాళ ఏం పని లేదు కానీ సరే మంచాల కూర్చుంటా నీ పని నువ్వు చేసుకో. ఏంటి వాళ్ళతో కొత్త మాట్లాడతాను ఏం లేదు కానీ చెప్తా ఏదో పని చేసుకో. చెల్ల మీ వాడిని ఏం చెప్తాంది అబ్బా కొన్ని నీళ్ళు తీసుకురా బాబాయ్ ఘోరంగా బయట సీనన్నా నమస్తేనే నమస్తే మీ వాళ్ళు లేచినట్టున్నారు కానీ పని చేస్తారుగా ఓ పిచ్చిదానా ఇంకా తెలివి ఉన్నదానే ఆయన మొత్తం మనకి ఇట్లకే దొబ్బుతాంది నువ్వేమేం చేస్తానని అడుగుపో. ఏంటి ఏం కత్తి నువ్వు వాళ్ళ పని మనిషి రానే ఇక రేపటి నుంచి చాలా లాటర్లు బాధలు అడుగుపో. అవు చెప్పంగా కూడా ఆమె ఇటే దొబ్బుతాంది అదే ఏమైతుందో సీనన్నా ఇప్పుడు అల్లలు కలుపుకొని మంచిగా ఉంటారు కానీ ఎవరి దాళ్ళు అంటే నీకు ఏమైతుందో లొల్లు పుట్టించాలి ఏమన్నా చూసి ఇప్పుడు ఏంటి గొడవ పెట్టుకోవాలా నీకు గొడవ పెట్టుకున్నా అంటే నీకే పని తక్కువ అవుతుంది అని చెప్తాను. ఎప్పుడా బుద్ధి నువ్వేంద్రా బాగా మాట్లాడతాను లేకపోతే నా పిల్లలతో నాకే బుద్ధి చెప్పేటోనే రాడు నువ్వు ఇందుకే రాడా నీ పక్క పోటీ వచ్చింది నేను. అబ్బా నిన్న మొన్న దాకా మొత్తం అన్నయ్య పిలిచిండే ఇప్పుడు చూసినా సీనా ఎట్లా మాట్లాడతాను అంతే అవసరం ఉంటే కాదు లేకపోతే తల నువ్వు ఏం మాట్లాడవా అనే అట్లా చూస్తాను మస్తు నల్లిలాగా బిహేవ్ చేసిండు వచ్చినప్పుడు ఎంత మంచి వచ్చిండు అంతే ఎవరిని నమ్మద్దు. పోయి గీలింటి పక్క పోటీ వచ్చినాయి వాళ్ళు ఎంత మాట్లాడతారు భార్య భర్తలు వెళ్తాం మనం ఇక్కడ ఉండద్దు బా మనం పోదాంపా. ఉండకు ఎడిపోతావు రాసుకున్నావు కదా ₹1,00,000 కట్టి పో. ఇక్కడ నేనుండా నిన్ను కూడా ఉండని కదా నాన్న ఉండని కావచ్చు నువ్వు ఏమైనా అనే గండి మాటలు అంటా అంటే నువ్వు ఎందుకే అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడతావు నాకు అర్థం కాదు. నీ కంటికి ఎట్లా కనబడతాను రా పిచ్చోళ్ళు ఎక్కడ చూసినావా ఏంది నువ్వు మావాడిని ఇదేనా సక్కనోడానా ఎన్కేసుకొస్తాను నువ్వు సగనుడు కాకపోతే దీని గురించి ఊరంతా ఎట్లా మాట్లాడుకుంటా తెలుసా ఇదంతా వాళ్ళు గట్లా ఇద్దరు మన మీదకి వస్తే నువ్వు ఏమైనా ఆనే ఏంది ఏమన్నది అది చూసినావానే నిన్న కాక మొన్న వచ్చిండు రాగి అనమాట అంటే ఏంది మా ఊరికి వచ్చి మమ్మల్ని అంటారా మీరు నువ్వేంది బాగా మాట్లాడతాను నిన్నగా మొన్న వచ్చి మూసుకొని ఉండాలి మా జోలికి రాకులే మనల్ని మూసుకోమంటాలే మౌడు పిల్లలు మన ప్రతాపం ఏదో చూపిద్దాం ఏంద్రా బాగా తెచ్చిపోతారు మీరు మౌడు పిల్లలు ఏంది మా ఊరి నువ్వు ఊడ్చుకునే మంచిగా ఊడ్చుకుంటే అయిపోతాయి అది చెప్తలేడు అని తెల్లానికి మన మీదకి వేస్తాడు బెల్లి. అదేరా నువ్వు పట్నం ఎత్తానే నేను పట్నం ఎప్పుడు దుంకాలా చూస్తానా పుల్ల పెట్టిందే నువ్వు మళ్ళీ మాట్లాడతావా మంచిగా ఎక్కువరాదు మీరు ఊడ్చుకుంటే అయిపోతాయి మంది మీదకి దొబ్బుడు ఎందుకు మంది మీకు నువ్వు దొబ్బినావానే నేనెందుకు దొబ్బినా మరి ఎందుకంటాను అలా మాటలు బాగా అయితే నిన్నగా మొన్న వచ్చాడు సపరేట్ ఏంటిది మీరు ఎవరు వస్తారు మేము వస్తాను మేము వస్తానా ఊడ్చింది వాళ్ళ నువ్వు అని పెళ్ళా నేను అద్దను నా ఇలా రెంట్ తీసుకుని అవుతారా నువ్వే ఊడ్చినట్టు చెప్తానే మొత్తం దానికి అంతా మాట్లాడతా అంటే నువ్వు ఏమంటలేవేంది ఇదే నేను ఆడదాన్ని అయితేనా దాన్ని సిగవచ్చుని సిగవుతావా నేనే ఆడదాను అనుకో సాకల బండ మీద బట్టలు తిన్నా ఉరుకుతారా నలవకపోడా ఉరుకుతారా నువ్వు గంటకే పని చేస్తావు. అరే వీళ్ళు వెళ్ళంటే నువ్వు ఊడిసినావు అడిగి ఊడిసినావు మరి ఎందుకంటానే చెప్పరా నువ్వైనా ఆ చీపురు కట్టాడు వాడే దాని దగ్గరకు ఆమెనే తప్పు ఆమెనే మాకు ఊడిచింది నువ్వు ఇక్కడ వాడి ఫస్ట్ దాన్ని అందుకో ఊరికి అద్దన్నా నువ్వే తీసుకొచ్చు ఇప్పుడు మంచిగా ఉన్నదా తీసుకొస్తే ఏమైంది వాళ్ళు ఎన్నో అంటారు కుక్కలు మొత్తుకున్నాడు మొత్తుకుంటారు మనకేంది మన పని మనం చేసుకోవాలి కానీ ఎవర్రా కుక్క నలవకపోడా ఎవరు కుక్క మీరేరా కుక్క పొద్దుగా మరుగుతాను నువ్వు కుక్క నువ్వు కుక్క మొత్తుకో అట్లా మొత్తుకుంటారు అబ్బా వాడి మీద కరువు పోతా పోయి ఇళ్ళ పక్క పోటీ వచ్చినాయిందే మనం
ఎవరు రమ్మన్నా నిన్ను? ఏం మాట్లాడేది? మీ గురించి వచ్చింది గొడవ, మాట్లాడుకో. ఇంకోసారి ఊడకుండా ఆమె ఏంది మాట్లాడుతుంది? నీ తప్పు పెట్టుకొని మమ్మల్ని అంటే కుదరదు మరి ఇక్కడ. ఇగో నువ్వు చీపురు కట్ట పక్క పడి ఓ మాట్లాడుకో. ఏం మాట్లాడతావు? నేను ఇప్పటికీ బాగా ఒప్పుకోవట్నా, నా కోపం మాత్రం దాని సంగతి చెప్తా. ఏంటి నువ్వు నా సంగతి చెప్పేది? అరే నువ్వు పిల్లల్ని కంట్రోల్ పెట్టుకో. అరే ఏ మనిషి ఉన్నవరా నువ్వు? అందుకే కారా నా పిల్లల్ని ఉచ్చి కొలుపుతాను. నీలాగా నేను చేతులకు గాజులు దొరకలేదా? మంచిగా చెప్పాలరా. ఏ తాను అరే నీ గురించి నాకు బాగా తెలుసురా. ఏం తెలుసా నీకు? ఊళ్ళో అందరూ చెప్పిల్లా నీ గురించి, నువ్వు వేసి కానీ నేమేసానా? ఎవరానికి చెప్పింది? చెట్టు కింద ఉన్న పోరాలు చెప్పిల్లు. చెట్టు కింద పోరాలా? అన్నా చెట్టు కింద పురుగు అంటే బానుగాడే దుడ్డమ్మక పోడి చెప్తే నువ్వు నాకు మీదికి వచ్చినావా? ఎట్లా? పిల్లలు దేవుళ్ళు కాదురా, అందుకే నమ్మిన వాళ్ళ మాటలు. అది దేవుడా? చిన్న మాటలు, చిన్న పిల్ల. అంటే నన్ను నమ్ముతావా? అరే నేను నిన్నగాక మొన్న నువ్వు అరే ఇదేనా మా ఊరాబాయ్, నీ ఊరోళ్ళే నీ గురించి చెప్పిల్లు. నా గురించి చెప్తే గాడ ఏందో ఆనికి అసలు ఆలోచనకి రావు. ఆ నా గురించి చెప్తా అంటావా? అరే నమ్మినా నీ గురించి చెప్పిండు, మొత్తం నీ ఊర్లో డీటెయిల్స్ మొత్తం చెప్పిండు. పోయిగా బాగా తీసుకురాపో, తీసుకురాపో. సంగతి చెప్తా ఆడి ఇద్దరు సంగతి చెప్తావు నాకు. చూసారా నువ్వు ఎసంటి కోపగాండు మంచి ఇప్పుడు రాని వచ్చినాక చెప్తా. నీ గణ చెప్తాను నువ్వు. నీకు ఎట్లా వాడతా నేను? ఇప్పుడు వాడు అత్తడిగా నువ్వు నన్ను అతడికి అడుగు. అరే నువ్వు ఇట్లా కూర్చో. ఏమని చెప్పినావు? ఈ నల్లమ్మకపోడు ఏం చెప్పిండే? నీ గురించి చెప్పిండు. ఏం చెప్పినావు నా పిల్లగా చెప్పు. చెప్పురా, ఏం చెప్పినావు? చెప్పురా. నువ్వు పొద్దున దారిపోటు పోనంటే మమ్మల్ని ఆడ ఊకుంటే నువ్వు మమ్మల్ని తిట్టినావు. అందుకే నీ గురించి ఎక్కిచ్చి చెప్పి నాకు నేను గిట్టేసాను నేను అనుకోలేదు. నేను ఎక్కి గట్లా చెప్తారా పిల్లగా? అరే ఇప్పుడు ఎవరో చెప్తే నమ్ముతావా సినన్న? అట్లా కాదురా, నీ ఊరోళ్ళే చెప్పింది కదా నువ్వు వేసుకుంటావు అని నేను అట్లా నమ్మాల్సి వచ్చింది. నీ ఇంకోసారి ఎవరు చెప్పినా నమ్మకు. వాళ్ళు కొట్టుకొని వస్తారు అక్కడ. మన పిల్లలు కొట్లాడతారా? ఏమన్నా పిల్లలు అసలే ఘోరంగా కోపిస్తుంది. పోరాడు చేయబట్టి మనకి ఇంత గొడవ అయింది, లేకుంటే వీళ్ళు కొట్టపోయాడు. సంపుతా వాడే దాన్ని. ఏం కావాలి ఏం కావాలి వేటోళ్ళు అనుకుంటా. పోను పోను. యదా